Hi guys, I hope all are doing great and well and good. So, to be honest, this is a palace, so which we మన కోహినూర్ డైమండ్ దాచిపెట్టిన కోట అనమాట, సామ్రాజ్యం. నిజం చెప్పాలంటే యాజ్ ఏ ఇండియన్గా చెడ్డు ఎందుకంటే 30 పౌండ్లు ఏంది భయ్య టికెట్, 30 పౌండ్లు అంట టికెట్, ఎంట్రీ టికెట్. టు బి హానెస్ట్ చెప్పాలంటే ఇండియన్స్ అందరికీ లైక్ తప్పు చెప్పొద్దు, బట్ టు బి హానెస్ట్ 30 పౌండ్లు ఏంది టికెట్ ఒక్కడికి. బ్రిటిష్ వాడిని పెట్టుకుంటే ఓకే, మన దగ్గర నుంచి కొట్టుకొని వచ్చి మన సామాన్లు పెట్టుకొని మన కోసం 30 పౌండ్లు అంటే ఎవడొస్తాడు ఏంది అసలు. నెక్స్ట్ లెవెల్ ఇది. ఇలాంటి క్రేజీ థింగ్స్ పెట్టి ఇలాంటి లైక్ అన్ఫేర్ చెప్పాలంటే అసలు ప్రపంచానికి ఏం చేయబోతున్నారు. వచ్చిందే కొట్టుకొచ్చిన సామాన్లు, మళ్ళీ కొట్టుకొచ్చిన సామాన్ దగ్గర నుంచి మా సామాన్లు మాకే రేటు పెట్టి మాకే చూపిస్తున్నారు అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు బ్రిటిష్ అంటే పోతున్నారు, ఓకే ఫైన్. ఇండియన్స్ ఏం పాపం చేశారు, కొట్టుకొచ్చిన సామాన్ మా సామాను మాకు పెట్టుకోనికి 30 పౌండ్లు ఛార్జ్ చేసాడు. అసలు యాజ్ ఏ ఇండియన్గా ఫ్రీగా చూపించుకోవాలి, కానీ 30 పౌండ్లు ఇచ్చి చూపించుకుంటే వాళ్ళకి వచ్చేదేముంది, మాకు వచ్చేదేముంది. కొట్టుకొచ్చింది పెద్ద ఎక్కువ అసలు యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఇదైతే కొంచెం రూడ్గా అనిపించింది, డిఫరెంట్ అనిపించింది యాజ్ ఏ ఇండియన్గా. సో నాకు అనిపించింది, నేను చెప్పాను. సో కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దాట్ బిలో ద కామెంట్స్. ఓకే, దాట్స్ ఇట్. మీరు భాషలు ఉన్నాయి రాసి చీన్ చాన్ చూ అనుకుంటా. సో వీళ్ళు లేపుకొచ్చిన సామాన్లు. సో ఈ అక్కనే లేపుకొచ్చిన సామాన్ అనమాట. సరే నీ అక్కనే కదా లేపుకొచ్చింది. ఈ దేశానికి బాగానే చేసింది, మా దేశానికి లేపుకుపోయింది. క్వీన్ ఎలిజబెత్ ఈజ్ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ద క్వీన్. చెప్పడానికి ఏం లేదు. బ్రిటిష్ వాళ్ళకి షీఈ్ వన్ ఆఫ్ ద క్వీన్. షీ రూల్ ఎంటైర్లీ యునైటెడ్ కింగ్డమ్. ఇంగ్లాండ్ని ఒక్క మామూలుగా పరిపాలించలేదు కానీ క్రేజీగా. ఓకే ఫైన్, గుడ్, బాగానే చేసింది. బట్ ఇండియా సామాన్ లేపుకొని వచ్చి ఈడబెట్టి లాస్ట్కి శివాజీ మహారాజ్ ఛత్రపతిది కూడా లేపుకొని వచ్చి పెట్టిందంటే దట్ ఈస్ ద నెక్స్ట్ క్రూడబుల్ యాక్చువల్ చెప్పాలంటే. శంభోజీ మహారాజు కూడా తీసుకొని వచ్చి పెట్టిందంటే అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ అక్కకి ఎంత చెప్పినా తక్కువనే. ఐ థింక్ రీసెంట్గానే కదా పోయింది. రీసెంట్ అని పోయింది, పర్లేదు, గుడ్. చలో, హాయ్, ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్ అండ్ గుడ్. సో ఐ విల్ షో యూ దట్. ఇక్కడ కూడా గోడ మీద రాసినట్టు కింద రాసిండు. సో ఐ ఫీల్ ఇంట్రెస్టింగ్, బట్ ఓన్లీ వెన్ ద రైట్ పర్సన్ ఈజ్ లుకింగ్. క్రేజీ రాశాడు, ఎవడో రాశాడు కానీ అద్రిపోయేటట్టు రాశాడు. క్రేజీ ఎలకమ్మ పెట్టాడు, క్రేజీ పెట్టాడు. ఇదంతా ప్రాపర్ పెట్టాడు. 13,000 points for each. చాలా లాంజింగ్ అనిపిస్తుంది. Welcome to the Lanjanai. These all about today train. Yep. Really enjoy a lot. Yeah, really. Yeah. So time for the day. Yeah. So we enjoy a lot today. So we explored some few things here. Even is our London Bridge, Westminster, Lanjanai, and Some museum. yeah, some museums and So time లేదు కాబట్టి వీడియో అనేది తీయలేకపోయాను. yeah, కుదరలేకపోయిందన్నమాట డ్యూ టు ద బ్యాటరీ ఇష్యూస్. Yeah. Actually వాళ్ళ బ్యాటరీ బ్యాటరీ పెట్టలేకపోయాము. సో దాట్ ఈస్ రీజన్ రాలేకపోయిందనమాట. సో
సో హారిజన్ 22 కూడా వెళ్ళాం కదా. సో ఐ ఫర్గాట్. యా. Oi, you want to go inside and see the other side? Let's go. Sorry, not హారిజన్ 22 బ్రిడ్జ్ వస్తుంది. today. Enjoy it, right? లండన్ బ్రిడ్జ్ వస్తుంది. వీడియో తీసుకో. So right now we are witnessing this beautiful scenario, guys. యా. Like, కార్మికులు వీళ్ళందరూ కరెంట్ వీళ్ళందరూ కార్మికులు కదా. huh? తప్పిపోయిన పిల్లలు వీళ్ళందరూ. Yeah. So this was cool. వాటర్ ఫ్లో హెవీగా ఉంది కదా. Yeah. So దిస్ ద బ్రిడ్జ్ ఐ థింక్ సో రైట్. వి విజిటెడ్ yeah. బ్లాక్ ఫారెస్ట్. So many Telugu movies కూడా ఇక్కడ షూట్ అయినాయి యా యా యా. ఈ బ్రిడ్జ్ మీద. సో అందులో నాకు ఒకటి గుర్తుందని అంటే అఖిల్ సినిమా ఒకటి. యా. ఇదొక బ్రిడ్జ్ పైనే కదా. అండ్ మోర్ ఓవర్ అక్కడ బ్రిడ్జెస్ దగ్గర కూడా కొన్ని సాంగ్స్ అనేవి John, the museum. 60 floors. Heavy experience today we had. So this is the bridge. So that is the Horizon 22. That is the Horizon 22. So one of the biggest, tallest building in London. చాలా బాగుంది. Without approaching and backwards, head over frame backwards, head to the back, back and over frame backwards. ప్రాపర్ కదా. దాన్ని బట్టి ప్రాపర్గా వ్యూ వచ్చింది. బట్ ఈ ప్రెషర్కి, వాటర్ ప్రెషర్కి వాడు ఇస్తున్నాడు కదా, నెక్స్ట్ లెవెల్ పంపిస్తున్నాడు కదా. silence లాగా. సైలెన్సర్ లాగిస్తున్నాడు పంపు, నెక్స్ట్ లెవెల్. Oi, don't put your mouth on it. That's good. What we are going? GoPro. GoPro.